ఇక మరో అంశాన్ని కూడా చూడండి. తెలంగాణలో దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉందా? లేకపోతే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ ఉండరా అండి? తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఎవరండి? ఎక్కడ అండి ఆయన? నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. మీకు ఏమైనా కనబడితే నాకు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఎవరు అనేది. ఇక చూడండి, సుంకె ఇంటిపై దాడికి యత్నం, కాంగ్రెస్ కార్యకర్తల విఫల యత్నం, వీధులలో వీరంగం, అడ్డుకున్న పోలీసులు. బూరుగుపల్లిలో ఘటన, మాజీ ఎమ్మెల్యే ఇంటిపైన దాడి దుర్మార్గం, కేటీఆర్. గువ్వలపై కేసు నమోదు, ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. భ్రమరాంబ బ్రహ్మోత్సవం ఊరేగింపులలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద ఇష్టానుసారంగా వీళ్ళకు నచ్చినట్టుగా పోయి దాడి చేయడానికి ఎంత దారుణం అండి ఇది. కాంగ్రెస్ కార్యకర్తల విఫలయత్నం, వీధులలో వీరంగమ, పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి రక్షణ కల్పించలేని రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఎందుకంటే ఆయన రాజీనామా చేస్తే ఏమవుతుందండి? లా అండ్ ఆర్డర్ కూడా చేతిలో లేదా? రాష్ట్ర డీజీపీ గారు, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి కదా, అవన్నీ పక్కన పెట్టి మాలాంటి వాళ్ళని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారండి? వాస్తవం కదా? గవర్నర్కు లేఖ అందించిన మీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, దాంతోపాటు రాహుల్ గాంధీకి కూడా మేలు పోయినాయి. మీరు చేసే ఈ తెలంగాణలో దుర్మార్గమైన పాలన, మాలాంటి ప్రశ్నించే గొంతుకలను ఏ విధంగా నొక్కుతులు, అక్రమ కేసులు ఏ విధంగా పెట్టిలు, ఏ రోజైతే నన్ను జైలు గోడల మధ్యలో అడుగు పెట్టించులో అప్పుడే అయిపోయిందండి. తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా తెలుసుకోవాలి. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద కాంగ్రెస్ కార్యకర్తలకు నేను మళ్ళీ చెప్తున్నా, ఐ రిక్వెస్ట్ అపీల్, మీరు నా కుటుంబ సభ్యులే చెప్తున్నా, నా ఇంటోళ్ళు కాబట్టి చెప్తున్నా, వీళ్ళు కొట్టుక చేస్తారు. తర్వాత అల్టిమేట్ మీరు కొట్టుక చేస్తారు కదా, అల్టిమేట్గా ఆయన పార్టీ మారిండు అనుకో, మళ్ళీ మీరే బకరాలు అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇదే రేవంత్ రెడ్డి మీద కడియం శ్రీహరి ఎన్ని వ్యాఖ్యలు చేసినాను, ఇదే రేవంత్ రెడ్డి మీద దానం నాగేందర్ ఎన్ని వ్యాఖ్యలు చేసినాను, ఇదే రేవంత్ రెడ్డి మీద తెల్లం వెంకట్రావు ఎన్ని వ్యాఖ్యలు చేసినాను, ఇదే రేవంత్ రెడ్డి మీద అసలు దుమారం లేపని వ్యాఖ్యలు చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాకు ఒకసారి చెప్పురు. ఎంతమంది రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసి ఇప్పుడు ఆ పార్టీలో కలిసిలు కదా, తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది చెప్తున్నా. నేతలు ఎప్పుడు చోటా బడే బాయ్ లెక్క ఇద్దరు దోస్తులే. కార్యకర్తలు అనవసరంగా మీరు ఇలాంటి విషయాలలో ఎంటర్ అయ్యారనుకో, భవిష్యత్తులో మీకు భవిష్యత్తు లేకుండా అయిపోతుంది. రాజకీయ నాయకుల చేతిలో నలిగిపోకండి. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు మీరు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మీరు అనవసరంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, లేకపోతే ఆయన కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే, లేకపోతే ఈయన ఇంకో పార్టీ ఎమ్మెల్యే అని మీరు పోయిల్లనుకో, కాంగ్రెస్ కార్యకర్తలారా, వాళ్ళు ఎప్పటికైనా ఒకటవుతారు. తర్వాత మీరే ఒంటరైతారు చెప్తున్నా. మీ జీవితాలు ఆగమైపోతాయి, మీ కుటుంబాలు ఆగమైపోతాయి. నేను హెచ్చరిస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. నా జిందగీలో ఇంతమందిని చూసిన. తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఎంతమంది లొల్లిలు చేయాలి, మళ్ళీ వాళ్ళందరూ పార్టీ కంటే కప్పుకోలే. ఇదే దానం నాగేందర్ చేతిలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విభాగం నుండి మమ్మల్ని అందరినీ లాఠీచార్జ్ చేసిండు అని ఆయన బీఆర్ఎస్లో కలవలే. ఉద్యమకారులుగా ఆ రోజు అవమానపల్లే. దాంతోపాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, అధికారంలోకి రాగానే చాలామంది పార్టీలో మారిలా లేదా? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. దానం నాగేందర్ ఏ పార్టీ, తెల్లం వెంకట్రావు ఏ పార్టీ, కడియం శ్రీహరి ఏ పార్టీ, ఎంతమంది పార్టీలు మారతలేరు? మీరు అనవసరంగా బీఆర్ఎస్ మాది కాంగ్రెస్ అధికారంలో ఉందంటే వాళ్ళ బొచ్చు కూడా వీకలేము. నేను చెప్తున్నా కదా, వాళ్ళ దగ్గర అధికారం ఉంటుంది, ఫ్యాక్టరీలు ఉంటాయి, ఆర్థికంగా ఉంటారు, అన్ని రకాల పలుకుబడి ఉంటాయి. మీరు ఇంటి మీద దాడి చేయొచ్చు. వాళ్ళు రెడ్ బుక్లు అన్నీ లిస్ట్ చేసుకున్నారు అనుకో, సమయం సందర్భం వచ్చిన అనుకో, మిమ్మల్ని ఇరికి ఇచ్చేసి మీ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి మామ నువ్వు సప్పుడేకుండు అన్నారు అనుకో, కథం. పోలీస్ స్టేషన్లలో జరిగే రాజకీయాలు వేరు. మీరు తెర ముందు చూసే రాజకీయాన్ని ఎప్పుడు చూడకండి, తెర వెనుక జరిగే రాజకీయాన్ని చూడండి. నేను చెప్తున్నా కదా, మీరు ఎలా అంటే, నేను నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలైనా బీఆర్ఎస్ కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలైనా మీరు తల్లి గర్భంలో ఎంత రక్షణగా ఉన్నారో అంత మంచిగా అనుకుంటారు. ఈ రాజకీయ నాయకులను చూసి ఇట్లా కాలర్ ఎగరేస్తారు కాదు, వాళ్ళందరూ దొంగలే, జాగ్రత్త. పైలం రజకన్న గోకర్ణ విలువిద్యలు నేర్చినోడే రాజకీయ నాయకుడు. మీరు అనవసరంగా ఆవేశపడి ఆగమాగం కాకుర్రి. నేను చెప్తున్నా కదా, మీ ఫ్యామిలీలను అనవసరంగా ఆగం చేసుకోకుర్రి చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అందరూ కూడా ఇప్పుడు ఈ తెలంగాణలో ప్రతి బిడ్డ కూడా, ఈ తెలంగాణ గడ్డ మీద వచ్చిన ప్రతి బిడ్డ కూడా మనోడే. కానీ ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎత్తి చూపుతున్నాం. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని చూసి బీఆర్ఎస్ వాళ్ళు భయపడతారా, బీఆర్ఎస్ వాళ్ళని చూసి కాంగ్రెస్ ఎవడు భయపడాడండి. ఇవాళ రేపు డైపర్ వేసుకున్న పోరన్ నుండి ముసలోని వరకు ఎవరిని కాందానం వానికి ఉంటుంది. కానీ అనవసరంగా మీరు ఉద్రిక్తమైన పరిస్థితులను తీసుకొచ్చి ఆవేశంగా అందులోకి పోయి అనవసరంగా ఆగమాగమాయికే మీ మీద కేసులై మీ యొక్క లైఫ్లను స్పైల్ చేసుకోకూరి.
నేను చెప్తున్నా, మీరు రాజకీయంగానే చూడుర్రి తప్ప మీరు అనవసరంగా ఆ బంధుప్రీతిని, మీ వాడోని, మీ గల్లోని అన్నింటినీ అనవసరంగా రాజకీయాల కోసం ముడిపెట్టుకొని ఆగం చేసుకోకూడదు. నేను చెప్తున్నా కదా, ఏమవుతుంది ఇవాళ మీది నడిచిందనుకో, ఇంకా 3 ఏళ్ళు తర్వాత జాడపత్త ఉండదు కాంగ్రెస్. ఇక మీ పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించుకోరు. నేను చెప్తున్నా కదా, గువ్వల మీద కేసు నమోదైంది ఇవాళ. ఎందుకు? ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యే లోపల ఉన్నాడు కాబట్టి బయటికి రాని పరిస్థితి కనబడుతుంది కదా. బయట మన గువ్వల రాజన్న ఉన్నాడు, ఉంటే లోపలికి వెళ్ళనియాలి. అక్కడ నిరసన దీక్ష వ్యక్తం చేసాడు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వరంగల్లో జాతర జరిగితే మా పొన్నం ప్రభాకర్ అన్న కూకొని నిరసన వ్యక్తం చేసింది. మినిస్టర్ ఆయన ఏర్పాట్లు బాగోలేవని నిరసన వ్యక్తం చేశాడు. అంటే ఆలోచించుర్రి, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా తర్వాత మీరు అనవసరంగా ఆగమాగమై ఏంది అంటే ఈ ప్రతి దాడులు తెలంగాణలో మంచి సంస్కృతి కాదు. ఏమవుతుంది, కాసేపు అన్ని వదిలేస్తే ఎవడైనా హీరోనే, ఎవడైనా రౌడీయే. మీరు అనవసరంగా ఆవేశపడి మీ సొంత జీవితాలను, మీ కుటుంబాలను ఆగం చేసుకోకొని ఏదో ఇండ్లల్లో కూకొని ఫోన్లలో కామెంట్లు పెట్టి ఫోన్లలో చూసినంత సింపుల్గా ఉండదు కథ వేరుంటుంది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఓ లెటర్ వచ్చింది, చదువుకో. మన వైఆర్టీవీని ముట్టుకుంటే ఏమవుతుందో మీ ముఖ్యమంత్రి బాగా తెలుసు. ఆ సెక్రటరియట్ల 6th ఫ్లోర్లో కూకున్నాడు కదా, ఎట్లా తెలుసో బాగా అడుగుర్రి ఒకసారి పోయి.